వైసీపీ నేత మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. TSRA shortfall guarantee from government of AP, adequacy of C structure. 4 చోట్ల మీరు ఒప్పుకొని డైరెక్ట్గా రాష్ట్ర ఖజానా నుంచి బాండ్ యాజమానులు డబ్బులు డ్రా చేసేదానికి మీరు హక్కు ఇచ్చి ఈరోజు మేము చేసేది మీరు చేసేది ఒకటేనా? ఏమంటే అంత అన్యాయమా? అంటే మీరు చదివే చెప్తున్నారా, ఊరికి పబ్లిక్ ఏదైనా చెప్తే వెళ్ళిపోతుంది అనుకుంటున్నారా? మేము చెప్పినదేమి, మేము మత్తు పానీయాలు అమ్మినప్పుడు ఇంతకుముందు సిండికేట్ ఉండేది. ఆ సిండికేటు ఒక 200 రూపాయలు ఒకవేళ బీర్ ధర ఉంటే సిండికేట్ ద్వారా రీటైల్ కాబట్టి అంగళ్ళ వాళ్ళు ఒక 10 రూపాయలు 20 రూపాయలు అందరూ మాట్లాడుకొని ఎక్కువ అమ్మేవాళ్ళు. మేము ప్రభుత్వము ఎప్పుడైతే బెవరేజెస్ కార్పొరేషన్ మత్తు పానీయాల సంస్థ కార్పొరేషన్ తీసుకున్నామో, రన్నింగు తీసుకున్న తర్వాత ఆ 10 రూపాయలు 20 రూపాయలు ప్రత్యేక పన్ను ద్వారా పెట్టి ఆ ప్రత్యేక పన్ను రాష్ట్ర ఖజానాకు వచ్చేటట్టు చేసి ఆ ప్రత్యేక పన్ను తయారు చేసిన పన్నును ఏదైతే ఉందో, లేని పన్ను మేము తయారు చేసిన పన్ను ఏదైతే ఉందో ప్రైవేట్ వ్యక్తుల చేతికి పోయేది ఏదైతే ప్రభుత్వ ఖజానాలోకి తెచ్చినామో అది డైరెక్ట్గా పోయేటట్లు పెట్టాం. రాష్ట్ర ఖజానాన్ని పెట్టినామండి. మేము ప్రత్యేక పన్ను డైరెక్ట్గా అప్పు కట్టేదానికి మేము పెట్టినాము. మీరేం చేసినారు? దానికి ఏపీఎండిసి ఖనిజాభివృద్ధి సంస్థకు వచ్చే డబ్బులు మొత్తం పెడుతూ ఒకవేళ తక్కువ వస్తే తక్కువ వచ్చినది ఆర్బీఐ నుంచి రాష్ట్ర ఖజానా నుంచి, అంటే ప్రజలకు సంబంధించిన డబ్బుల నుంచి, అంటే రాష్ట్ర ఖజానా నుంచి ఈ సంవత్సరం ఒకవేళ పోతుంది. డబ్బులు పోయినప్పుడు జీతాలు ఎవరిస్తారండి? భత్యాలు ఎవరిస్తారండి? ఇది అడిగితే దేశద్రోహమా? ఎవరో రాసినారు, రాసిండొచ్చు, వైవి సుబ్బారెడ్డి గారు రాసినారు, ఖచ్చితంగా రాస్తారు. ఎందుకు రాయరు? తప్పు కాబట్టి రాస్తున్నారు, అందరికీ రాస్తారు. అసలు ఇది ఎంత ఆశ్చర్యంగా ఉందంటే, ఇది ఎట్లుందంటే సామాన్య మానవునికి అర్థం కావాలంటే, ఇప్పుడు వాళ్ళు చేసిన పని ఎట్లుందంటే మేము చేసిన పని ఎట్లుందో చెప్తాను. మేము ఒక బ్రివరేజెస్ కార్పొరేషన్, మత్తు పానీయాలు అమ్మే కార్పొరేషన్, అది అప్పు చేసింది. ఒక ప్రత్యేకమైన పన్ను ప్రైవేట్ వ్యక్తులకు పోయేది రాష్ట్రానికి వచ్చేటట్లు ఏర్పాటు చేసినాం. ఆ డబ్బులు ఆ అప్పు తీర్చేదానికి వాడుతూ ఆ అప్పు ఏదైతే ఉందో చట్ట ప్రకారంగా అసెంబ్లీలో మహిళలకు సంబంధించిన ఆసరా